ఆకాశంలో వచ్చే తోకచుక్కలు, ఉల్కాలు, సూర్య చంద్ర గ్రహణాల ద్వారా భవిష్యత్తులో ఏమి జరగబోతూ ఉన్నదో తెలుసుకోవచ్చునని ప్రజలు నమ్ముతున్నారట. ఆ రాశి ఫలాలు అవి మూవ్ అయ్యే మూమెంట్స్ ని ఆధారం చేసుకుని భవిష్యత్తులో మీ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదా, మీ వ్యాపారాలు అవ్వలేదా, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని ఉంటారు. మా దగ్గరికి వచ్చి ఒకసారి చూపించుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం సెట్ చేసేస్తాడట, వెంటనే పెళ్లి అయిపోతుందట. మీరు ఆలోచించండి. అప్పటి వరకు క్లిక్ ఉన్న బిజినెస్ అంటే సడన్ గా క్లిక్ చేసేస్తాడట. ఇవి కేవలం ప్రజలు దృష్టిలో ప్రజలు భయపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడం అని అంటారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది కదా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 10వ అధ్యాయము 2వ అలాగే చేస్తున్నారు. అవి మనల్ని భయపెడుతున్నప్పుడు అలాంటి ప్రజలు వాటిని ఆచరిస్తారు, కానీ మీరు అలా ఉండటానికి వీల్లేదు. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి ముందుకు వెళదాం. 21వ అధ్యాయము 6వ వచనం. మనష్షే తన కుమారుని బలిపీఠం మీద దహన బలిగా ఇచ్చాడు. భవిష్యత్తుని తెలుసుకునేందుకు మనష్షే వేర్వేరు మార్గాలు అవలంబించాడు. అతను కర్ణ పిశాచి గలవారిని, సోది చెప్పేవారిని దర్శించాడు. ఇది దేవుని ప్రజలను పాలించడానికి ఒక రాజుగా దేవుడు నియమించుకుంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడటం మానేసి మనష్షే అనే రాజు చేసిన దుర్మార్గపు పనులు దేవుడికి ఎందుకు ఉగ్రత వాళ్ళ మీదకి తీసుకుని వచ్చాడు. అతను చేసిన పని చూడండి, అక్కడ ఉన్నమాట. మనష్షే తన కుమారుని బలిపీఠం మీద దహన బలిగా ఇచ్చేశాడు. భవిష్యత్తుని తెలుసుకునేందుకు మనష్షే వేరు వేరు మార్గాలు అవలంబించాడు. అతను కర్ణ పిశాచి గలవారిని, సోది చెప్పేవారిని, అంటే దయ్యం పట్టిన వాడిని, దయ్యాల చేత భవిష్యత్తును తెలుసుకోవాలని కోరుకున్నాడు. ఎంత దుర్మార్గం కదా ఇది. ఈరోజు మన సంఘాల్లో, మన విశ్వాస జీవితాల్లో జరగట్లేదా? ఎంతమంది పాస్టర్ల దగ్గరకు వచ్చి వాళ్ళే డేట్లు చెప్తారు. ఎందుకు చెప్తారంటే వీళ్ళు ముందే వెళ్ళి పూజారులను కనుక్కొని వచ్చేస్తారు. వీళ్ళు పలానా తారీఖున పెళ్ళని అనుకుంటామని అంటాం. తీరా అక్కడికి వెళ్ళేటాడికి చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఏంట్రా అంటే మంచి ముహూర్తం అంటాడు. ఈ ముహూర్తాలు, వాస్తులు, మంచి రోజులు అన్ని పాటించేవాళ్ళు ఇంకెందుకమ్మా వాక్యం మనకి? ఇక వాక్యం మీద మనం ఆధారపడటం ఏముంది? దేవుడు అలాంటి వాళ్ళు ఎవరిని కూడా పరలోక రాజ్యానికి రారు. మీలో ఎవరైనా అలాంటి విషయాలు అనుసరిస్తున్న వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, మీరు పరలోక రాజ్యం ఖచ్చితంగా రారు. అది నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం. దానికి పోగా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని ఉగ్రతను అనుభవిస్తారు. ఇది భయపెట్టడం కాదు, దేవుని మీద నుంచి నమ్మకాన్ని తీసేసుకుంటే జరిగే విషయాలు. ఎందుకు విశ్వాసులు మూఢనమ్మకాల్లో ఉంటున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. రీజన్ ఉండాలి కదా. ఎందుకు విశ్వాసులు మూఢనమ్మకాల మీద ఆధారపడుతున్నారు, లేకపోతే మూఢ విశ్వాసాలు నమ్ముతున్నారు? ఇప్పుడు మీరు ఆలోచించేయండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా అని మీరు దేవుడిని అడిగితే ఏం చెప్తాడు? ఒక ఆయన ఇలాగే చెప్తున్నాడంట, దేవా మరి ఈ అమ్మాయో కాదు నాకు చెప్పు అని అన్నాడట. తీరా బైబిల్ చదువుతూ ఉంటుంటే నా కృప నీకు చాలా నచ్చిందంట. తీరా చూస్తే ఆ అమ్మాయి పేరు కృప. అది మన విశ్వాస స్థాయి. దేవుణ్ణి మనం అలాగా శోధిస్తున్నాం. దేవుని చిత్తం రోజు అడగని వాడివి ప్రత్యేకించి ఈ వివాహ విషయంలో ఎందుకు అడుగుతావు అంటే రేపొద్దున ఏదైనా గొడవిస్తే దేవుని వైపు చూసి నువ్వు ఇచ్చిందే అంటానికి అనమాట. తెలివితేటలు ఇవన్నీ. మీరు దేవుని చిత్తం అడిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటుంది. దేవుడు ఏదైనా వివాహ సంబంధమైన విషయాల్లో ఏదైనా కొన్ని విషయాలు చెప్పినప్పుడు అవిశ్వాసులతో పొత్తొద్దు అని అనుకుంటే ఇంకా దాని గురించి మీరు దేవుడిని ప్రత్యేకించి మరొకసారి అడగని అవసరం లేదు. ఎందుకనంటే మీ విశ్వాస జీవితానికి అవి ఆటంకమైపోతాయి. జ్ఞాపకం చేసుకోవాలి. కానీ కొంతమంది సాహసం చేసి, నాకు తెలుసు మా నాన్నగారి దగ్గరికి ఒక ఆమె వచ్చేది, వివాహం చేసుకొని ఆయన్ని విశ్వాసంలోకి తీసుకొద్దామని వివాహం చేసుకుని అంత రిస్క్ చేసింది. ఆయన రాలేదు, ఆమెకి ఉండాల్సినంత విశ్వాసం కూడా లేదు. మీరు గమనించండి, చాలా సార్లు దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానికి భిన్నంగా చేసి దాన్ని మరలా దేవుని వాక్యానుకూలంగానే మనము అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ చూడండి, అదేంటంటే విశ్వాసులు మూఢనమ్మకాల మీద ఎందుకు నమ్మకం ఉంచుతున్నారు? మూఢ విశ్వాసాల మీద అంటే, ఒకటి, క్రిస్టియన్ లైఫ్ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్.
విశ్వాస జీవితం నువ్వు అనుకున్నంత సుఖంగా విడిపోదు. దేవా నాకు ఈ అమ్మాయి అని అంటే దేవుడు ఇలా చూసి సాయంకాలం 5:30 గంటలకు ఒక దాని మీద టిక్ పెడతానులే అని అన్నాడు. ఇట్స్ అ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్. అందుకని మనకి ఏంటి అని అంటే దేవుని చిత్తం కొరకు ఎదురు చూడటం కన్నా మనకంటూ కొంతమంది ప్రాఫెసీ చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రాఫెసీల పేరిట సోది చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఈ అమ్మాయిని చేసుకోమంటున్నాడు, దేవుడు ఈ అబ్బాయిని చేసుకోమంటున్నాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు మనకి. అది నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చేదైతే అది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి. దేవుని వాక్యం చదివి రోజు చదువుతూ దేవుని చిత్తాన్ని గ్రహించడం కష్టమైనప్పుడు సులువైన పద్ధతులు ఎంచుకోవడం. అందుకే మూఢ విశ్వాసాలకు వెళ్తాం. ఆమె దగ్గరికి వెళ్ళు, ఒక్కసారి ఆవిడ ప్రార్థన చేసి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆవిడ చెప్పేస్తుంది. వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆచరించే వాళ్ళు ఉన్నారు, ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆమె దేనిని ఆధారం చేసుకున్న విషయాలు చెప్తుందో, అతను దేనిని ఆధారం చేసుకున్న విషయాలు చెప్తున్నాడో అసలు వీళ్ళకి అవగాహన లేదు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎస్ ఆర్ నోలో కావాలి. కానీ చాలా మంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే క్రిస్టియన్ లైఫ్ లో దేవుని చిత్తం తెలుసుకోవడం డిఫికల్ట్ అయినప్పుడు సింపుల్ వేస్ ఏంటి అని అంటే ఇలాంటి సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ని నమ్ముకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా మరి విశ్వాస జీవితంలో మూఢ విశ్వాసాలు మనకు ఉన్నాయనంటే ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. మీరు గమనించండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదవండి రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. అందులో అర్థరహితమైన ఉపవాసం గురించి దేవుడు మాట్లాడాడు. ఉపవాసమే చేస్తున్నారు. అందులో ఎంత మంచి మాట ఉపయోగించాడు అంటే ఆయన అన్న మాట ఏంటంటే మా ప్రాణాలను దుఃఖపరుచుకుంటూ ఆయాసపరుచుకుంటూ ఉంటే మా మనకు నువ్వు ఎందుకు వినట్లేదు అని అడుగుతున్నారట దేవుణ్ణి. దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే నేను కోరుకునే ఉపవాసమే మీరు చేస్తున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. చూడటానికి ఉపవాసం లాగే ఉంటది, చూడటానికి ఉపవాస ప్రార్థన కూడికలాగే ఉంటది, కానీ దేవుడు ఆ ఉపవాసాన్ని అంగీకరించడు. ఎందుకనంటే మీ పని వాళ్ళతో మీరు కష్టం చేయిస్తూ కూడా మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచించరు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు, అలాగనే 18 నుంచి 19 వచనాలు మీరు చదివితే మీరు ఆరాధనకు వస్తారట. ఎలా వస్తున్నారు అంటే ఆదివారం ఆరాధన చేయడానికి వస్తున్నారు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు మీ ప్రయాణాల్లో కానీ మీ వ్యాపారాల్లో కానీ మీరు చేసే వాటి చోట మీరు ఖచ్చితంగా అన్ని అన్య సంబంధమైనవన్నీ పాటిస్తూ సడన్ గా ఆలయానికి వచ్చి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారట. అందుకు రమ్మన్నానా నేను మిమ్మల్ని చర్చకి అడుగుతున్నాడు దేవుడు. అర్ధరహితమైన ఆరాధన. క్రౌడ్ వచ్చేస్తున్నారట, చర్చిలకి తండోపతండాలకు వచ్చేస్తున్నారట, జనసమూహంగా వచ్చేస్తున్నారట, కానీ దేవుడికట ఆ ఆలయంలో ఒక్క ట్రూ వర్షిప్ కనబడట్లేదట. విశ్వాసాన్ని దేవుని వాక్యానికి ఆధారంగా ఆరాధించేవాడు అక్కడ కనబడట్లేదట, కానీ చర్చ్ మాత్రం ఫుల్ అయిపోయిందట. 7వ అధ్యాయం చూడండి, ఇదే దేవుని మందిరం, ఇదే దేవుని మందిరం, ఇదే పరలోకపు గవిని అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తున్న మాట. దేవుడు వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే మీరు చేసే ఉపవాసం అర్ధరహితమైంది, అది నేను అంగీకరించట్లా. మీరు చేసే ఆరాధన అర్ధరహితమైంది, జరగాల్సింది కాకుండా జరగకూడదు జరుగుతుంది, నేను అంగీకరించను. ఆ తర్వాత ఉపయోగించిన మాట ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా చాలా మంది కమ్యూనియన్ సర్వీస్ లో పాల్గొంటున్నారట, కానీ అర్ధరహితంగా, అనాలోచితంగా. అందుకనే దేవుడు అన్నాడు కొంతమంది అనాలోచితంగా ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొని మరణం పొందిన వాళ్ళు ఉన్నారు ఆది సంఘంలో. గమనించండి. అంశాల్లో నేను పాలి భాగస్తుని అవుతున్నాను అంటున్నాను, ఎంతవరకు దాని వెనకాల ఉన్న ఉద్దేశం నీకు తెలుసు? అందులో కూడా మీరు అనాలోచితంగా ఉంటే గుర్తుపెట్టుకోండి, అది కూడా మూఢ విశ్వాసంలోనికి వస్తుంది. ఏదో అది చేసేస్తే నేను ఏదో అయిపోతాను అనేది కాదు, సత్యం మీద ఆధారపడి ఉండాలి. అందుకని అక్కడ చాలా చక్కగా పౌలు ఆ మాటను రాయించాడు. అది ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగినప్పుడు వాడి పాపం నుంచి క్షమించబడతాడు. ఒకవేళ అనాలోచితమైతే మీరు ప్రభు యొక్క శిక్ష విధిని పొందటానికే తిని త్రాగుచున్నారట. వాస్తవానికి ప్రభు యొక్క శరీరము రక్తము నన్ను శిక్షలో నుంచి తప్పించడానికి ఇస్తే కొంతమంది అర్ధరహితంగా చేసి మరింత ఉగ్రతను శిక్షను తెచ్చిపెట్టుకుంటున్నారట. చూడండి, అర్ధరహితమైన ఉపవాసం, అర్ధరహితమైన ఆరాధన, అర్ధరహితమైన ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పనునికి తగిన ఫలాన్ని పొందుతారు. అది దేవుని వాక్యం చెప్తున్నమాట. నాలో ఈ మూఢ విశ్వాసాలు ఉన్నాయి అని నేను ఎలా గుర్తించగలుగుతాను? గుర్తుపెట్టుకోండి, సూపర్స్టిషియస్ బిలీఫ్ ని గుర్తించడం చాలా కష్టం. కానీ క్షేమం కోసం, జీవితంలో ఎదుగుదల కోసం
దేవుని మీద కానీ దేవుని వాక్యం మీద కానీ ఆధారపడకుండా నువ్వు నమ్మే ప్రతిదీ మూఢ విశ్వాసం. మళ్ళా చెప్తున్నాను, దేవుని మీద కానీ దేవుని వాక్యం మీద కానీ ఆధారపడకుండా నువ్వు వేటి మీద అయితే ఆధారపడి నీ క్షేమం కోసం భవిష్యత్తు కోసం అయితే ఎదురు చూస్తున్నావో దానంతటిని దేవుని వాక్యం ఏమంటుందంటే మూఢ విశ్వాసం. ఆరాధన తప్పు ఎందుకు అవుతుంది అని అడిగితే, దేవుడు మరి ఏ రూపంలో ఉంటాడు, ఆత్మస్వరూపికి ఏ రూపం ఇచ్చినా అది తప్పే. రెండవది, దేవుని స్థానాన్ని దేవునికి కాకుండా దేవుని స్థానంలో మరి దేనిని నువ్వు పెట్టినా దేవుని వాక్యం చెప్తున్న మాట అది విగ్రహ ఆరాధనతో సమానమని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది, దాన్ని మరిచిపోండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పుదారి పట్టించాయి, తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. ఎంతమంది రియలైజ్ అవుతున్నారు? వాడుక భాషలో ఉన్న మాటలు నేను చదువుతున్నాను. మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసిందట. ఎందుకనంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, కొలసీలకు రాసిన అవన్నీ మానవుని యొక్క పతనమైపోయిన స్వభావం నుంచి వస్తున్నాయి. దానికి దేవుని వాక్యం గాని క్రీస్తు గాని ఆధారం కాదు. అవి మానవ కల్పిత సాంప్రదాయాలు. కాబట్టి అలాంటి సాంప్రదాయాల్లో నువ్వు కొనసాగావు. విశ్వాసిగా కాకమునుపు ఇంతకుముందు అలాంటి విషయాల్లో నువ్వు లోబడి బ్రతికావు. అందుకని ఏం చేసింది అది అంటే, మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది, దాన్ని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మర్చిపోవాలి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పుదారి పట్టించాయి, తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. 23 చూడండి. మీ బుద్ధులు మనస్సులు మారి మీలో మానవత్వం రావాలి. ఏం మారాలట? మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు హృదయం కాదండి, మారు మనస్సు. నీ ఆలోచన విధానం మారాలి, అది వాక్యానుకూలమైనది తయారవ్వాలి. అందుకని అప్పుడు ఉపయోగించిన మాట, మీ బుద్ధులు మారాలి, మీ మనస్సులు మారాలి, రియాలిటీలోనికి రావాలి, మానవత్వం రావాలి. తర్వాత 24వ వచనం. దేవుడు తన పోలికతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఈ క్రొత్త మనిషిలో నిజమైన నీతి పవిత్రతలు ఉంటాయి. జాగ్రత్త వహిస్తున్నాము. మన పాత ప్రాచీన స్వభావాలకు ఆధారంగా తీసుకున్న సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆ మూఢ విశ్వాసాలు ఖచ్చితంగా మనల్ని నాశనం చేశాయి. అవి భయాందోళనకు గురి చేసాయే తప్ప మనకేమి ఉపశమనాన్ని కలిగి చేయలేదు, ఒక మంచి రిజల్ట్ తీసుకుని రాలా. కానీ ఎవరైతే దేవునిలో నూతన స్వభావాన్ని పొందుతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నీతి, నిజాయితీ, పవిత్రతలు కలిగిన వాళ్ళుగా బ్రతుకుతారు. Their worship does them no good. వాళ్ళు మూఢ విశ్వాసాన్ని బయట అంతా ఆచరించేస్తూ ఆరాధనకు వెళ్ళాట దేవుడిని ఆరాధిస్తున్నారట. మళ్ళీ బయట ఏమో ఆచరిస్తున్నారు. ఆచరించేవి ఏవి కూడా దేవుని వాక్యానికి అనుకూలమైనవి కాదు, క్రీస్తుకి సంబంధించినవి కాదు. వాస్తులు, కట్నాలు, సో మంచి రోజులు, ఎదురు రావటాలు, తుమ్మటం, లేకపోతే ఈ డబ్బులకి దండం పెట్టడం, సో ఇలాంటి పనులన్నీ మనం చేసేస్తూ బయట సడన్ గా ఆరాధనకు వచ్చి ఆరాధన చేస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నమాట, their worship does them no good. వాళ్ళు చేసే ఆరాధన వల్ల వాళ్ళకి ఏ మంచి రాదు. రెండో మాట ఆయన అన్నాడు, your prayers will do them no good. మీరు దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తారే, ఆ ప్రార్థనలో కూడా మీ జీవితానికి ఏమీ మంచిని తీసుకొని రావు. ఇక మూడవది, their sacrifices will do them no good. మీరు అర్పించే అర్పణల ద్వారా మీకు దేవుడిచ్చే బహుమానం కూడా ఏమీ ఉండదు. క్రమం చేయబడరు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. బయట ఏమో ఈ యొక్క మూఢ విశ్వాసాలను నమ్మేస్తూ కూడా ఆలయంలోనికి వచ్చి ఆరాధన చేస్తున్నారట, ప్రార్థనలు చేస్తున్నారట, అర్పణలు అర్పిస్తున్నారట. దేవుని క్రమానికి లోబడరు, దేవుని క్రమశిక్షణకి రారు. వీళ్ళందరి జీవితాల్లో దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం అంతా చదవండి, వీళ్ళ జీవితాల్లో ఏది రాదు. ఇంకెంత మాట అన్నాడు తెలుసా? ఇర్మీయా అన్నాడు, ఈ ప్రజల కోసం నువ్వు నాకు మొర్రపెట్టొద్దని నీకు చెప్తున్నాను, నువ్వు మొర్రపెట్టినా నేను మాత్రం నీకు జవాబు ఇవ్వను. ఎంత విసిగిపోయాడో మీరు ఆలోచించండి. మనందరం స్క్రాచ్ కార్డ్ క్రిస్టియన్స్ లాగా లేమా? మనలో ఎంతమంది నిజమైన క్రైస్తవ జీవితాన్ని అలవాటు చేసుకుని నూతన స్వభావం, నవీన స్వభావాన్ని ధరించి బ్రతుకే వాళ్ళు ఎంతమంది మీరు ఆలోచించారు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఉన్నాయి. అలాగనే మనం నివసిస్తున్న భారతదేశంలో సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇవన్నీ కలిసి ఎక్కడికి వచ్చాయంటే సంఘంలోనికి వచ్చాయి. ఇప్పుడు సంఘంలో కూడా ఆచరిస్తున్నారు. చివరికి ఒక్క మాటను చెప్పి నేను ముగిస్తాను. మా నాన్నగారు ద్వారపూడి అనే ప్రాంతంలో పనిచేస్తున్న టైంలో ఇల్లుని కట్టారు, చాలా ఖరీదు పెట్టి. కట్టిన తర్వాత మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు 2003వ సంవత్సరంలో, ఆ తర్వాత 2012 సంవత్సరంలో ఆయన చనిపోయారు. అయితే ఆ ఇల్లు కట్టిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది.
ఆ తర్వాత మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇంకొక పాస్టర్ గారు వచ్చారు, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఇంకొక పాస్టర్ గారు వచ్చారు, ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చి అని చనిపోయారు. మీరు ఆలోచన చేయండి, మనుషులు చనిపోరా? అయితే ఎంత ఖరీదు పెట్టి కట్టిన ఇల్లుని కూల్చేశారు. ద్వారా కూల్చేసిందని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాట, ఈ ఇల్లు కలిసి రాలేదు. ఈ ఇంట్లో ఇల్లు కట్టిన తర్వాతే పాస్టర్ గారు చనిపోయి 3 పాస్టర్లు చనిపోయారు కాబట్టి ఆ ఇల్లు మంచిది కాదు, కూల్చేశారు అంతే. సంఘాలు తీసుకుంటున్న నిర్ణయం ఎంతగా ఇలాంటివి కలిసి రాలేదు, మంచి వాస్తులో కట్టలేదు, వాస్తు సరిగ్గా లేదు కనుక మనుషులు చనిపోయారని చెప్పేవాళ్ళు వీళ్ళని విశ్వాసులు అనాలా? ఇది సంఘమా? అలాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అక్కడ చర్చ్ కట్టుకుని ఆరాధన చేస్తే దేవుడు ఈ స్వభావాలు ఏమీ మారకుండా వాళ్ళు చేసే ఆరాధనని అంగీకరించాలి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. తెలిసిన ఒక్క సంగతి, మా జీవితంలో జరిగిన సంగతి నేను చెప్తున్నాను. మీకు తెలిసిన సంగతులు అనేకమైన ఉంటాయి. మీ కుటుంబాల్లో మీ తల్లులు, తండ్రులు, మీ బంధువులు ఎన్ని విషయాలు పాటిస్తున్నారు ఇలాంటివి? అడగండి వాళ్ళని. మీరు విశ్వాసులా, మూఢ విశ్వాసులా? మీ విశ్వాసానికి ఆధారం దేవుని వాక్యమా, క్రీస్తా కాదో అడగండి. అవి కానప్పుడు మీరు దాన్ని ఆచరించాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా మూఢనమ్మకాలు ఉన్నాయి, భారతదేశంలో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఎక్కడికి వచ్చాయంటే సంఘంలో ఇప్పుడు విశ్వాసులు కూడా వాటిని పాటిస్తున్నారు. పాటించడం ద్వారా మేలు కలుగుతుంది, పాటించడం ద్వారా క్షేమం కలుగుతుంది. ఇవి ఇలా ఉన్నాయి కనుకనే మా జీవితాలు సుఖంగా ఉన్నాయని దేవుడిని పక్కన పెట్టే ఒక టీచింగ్స్ వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దీనివల్ల మీరు మోసపరచబడతారు. ఎవ్వరూ మీలో నాటబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం తెలివిస్తుంది. కనుక క్రైస్తవ విశ్వాస జీవితంలో మరలా చెప్తున్నాను, క్రైస్తవ మూఢ విశ్వాసాలు ఉన్నాయి. ఇవన్నీ మన సంఘాలను ఏలుబడి చేస్తున్నాయి. వాటిని తరిమి కొట్టడానికి, వాక్యానుకూలంగా ఎదిరించడానికి నువ్వు నేను ఒక నిర్ణయాన్ని తీసుకోగలము. అందుకని అన్నాను, ఐ లివ్ ఆన్ వాట్ ఐ బిలీవ్. నేను ఏదైతే నమ్ముతున్నానో దానిని ఆచరించి నేను బ్రతుకుతాను. ఒకవేళ మూఢ విశ్వాసాన్ని నమ్మేవాడు అయితే నీ విశ్వాసానికి ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి రాదు. ఎందుకనంటే అది మూఢ విశ్వాసం కనుక. నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఆ విశ్వాసం దేవుని వాక్యం మీద ఆధారపడాలి. అది ఎప్పుడైతే కలుగుతుందో దాని ద్వారా దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. అలా ఉండినట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించి దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా దేవుడు మనల్ని బలపరచును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.